నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇవాళ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కాబట్టి స్పెషల్ షో. I got a very talented cricketer, IPL champion and a very intelligent cricketer also. Yes, I'm talking about Thirmal City Suman. And also I've got with ex-cricketer Ammati Raidu. ఆర్సీబీ అంటే రావాల్సిందే కదా. సరే, ఈ ఫన్ ఉంటుంది అందుకని తీసుకొని వచ్చా. ఇంత మాత్రం ఉండాలి బ్యాంటర్. I'll play with RCB, he'll play with CSK, okay? చలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇవాళ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కాబట్టి స్పెషల్ షో ఇవాళ మన ఛానల్లో. అందుకనే ఐ గాట్ అ వెరీ టాలెంటెడ్ క్రికెటర్, IPL ఛాంపియన్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్ ఆల్సో. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తిరుమల సిటీ సుమన్. అండ్ ఆల్సో ఐ గాట్ విత్ ఎక్స్ క్రికెటర్ అమ్మటి రాయుడు. కంగ్రాచులేషన్స్ నా షోకి వస్తానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్రివిలేజ్. రాత్రి పూట ఎంత టైం అయింది? 1 గంట కూర్చోబెట్టాడు. ఎస్, థ్యాంక్ యూ సుమన్. యా వెల్కమ్. ఆర్సీబీ అంటే రావాల్సిందే కదా షోలో. ఎనీవేస్, ఫన్ అపార్ట్, ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. హూ బెటర్ దాన్ రాయుడు. చూడండి, ఎక్సలెంట్. మనకి చెప్తానికి మొత్తం ఇన్సైట్ఫుల్. సిఎస్కేకి ఆడున్నాడు కాబట్టి ఆర్సీబీతో ఎన్నో మ్యాచ్లు ఆడారు. సిఎస్కే ఆర్సీబీ గేమ్ ప్లాన్స్ అని తెలుసుకోవడానికి డైరెక్ట్లీ వి లిసన్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ సుమన్. ఆర్సీబీతో ఎన్నో మ్యాచ్లు గెలిచాము అది చెప్పు. సరే, ఈ ఫన్ ఉంటుంది అందుకని తీసుకొని వచ్చా. ఇంత మాత్రం ఉండాలి బ్యాంటర్. ఓకే, ఐ ప్లే విత్ ఆర్సీబీ, విల్ ప్లే విత్ సిఎస్కే. ఓకే చలో. ఎనీవేస్, ఫస్ట్ నేను ఆర్సీబీ వైపు వస్తే ఐ డోంట్ థింక్ సో ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటాయని చెప్పేసి. రైట్, ఏమైనా ప్లేయింగ్ 11 సిఎస్కే నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయి? మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు. జస్ట్ ఓడిపోయారు కదా, నాకు తెలిసి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సేమ్ లెవెల్ ఆడతారేమో. ఈ సీజన్ జస్ట్ ఓడిపోతే ఆల్మోస్ట్ గెలిచినట్టే. నిజంగానే. ఓకే, అయితే ప్రాబబుల్ ప్లేయింగ్ 12 తెలుసు మనకి. సో గేమ్ ప్లాన్స్ ప్రకారం చిన్నస్వామి స్టేడియం పిచ్ చూసుకుంటే, సో ఆల్రెడీ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ టు ద ఇది కండిషన్స్. ఈ సంవత్సరం 165 హ్యాస్ బీన్ ద యావరేజ్ స్కోర్. దానికి కారణం ఏంటి? మంచి బ్యాటింగ్ వికెట్ మీద ఇంత తక్కువ అయిపోయిందండి స్కోరు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. అది యాక్చువల్లీ మంచి బ్యాటింగ్ వికెట్ ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత కొద్దిగా బాల్ ఆగటం మొదలైంది, స్పిన్ అవుతుంది. అది కాకుండా ఎక్స్ట్రా బౌన్స్ చూస్తున్నాం మనం. సో అదంత ఈజీ కాదు బ్యాటింగ్కి. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆర్సీబీ ఆడారో బ్రిలియంట్గా ఆడారు. ఒక బ్యాట్స్మెన్ యాంకర్ చేశాడు, ఎవరు విరాట్ కోహ్లీ. సో ఆయన చుట్టూ మిగతా వాళ్ళందరూ ఆడారు కాబట్టి దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఓకే, నైస్, పర్ఫెక్ట్. సో టాస్ గెలిస్తే టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా ఈ మ్యాచ్? డెఫినెట్గా సెకండ్ బ్యాటింగ్ చేయాలి. సెకండ్ బ్యాటింగ్. ఇస్ దిస్ బికాస్ ఆఫ్ డ్యూ ఆల్ ఆఫ్ ద గ్రౌండ్ సైజా? ఎప్పుడైనా వికెట్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఒక స్కోర్ సెటప్ చేయడం. సో ఎందుకంటే చేస్ చేస్తే మన కళ్ళ ముందు తెలుస్తుంది మనం ఇట్లా అప్రోచ్ అవ్వాలని. చూసారా, అందుకనే తీసుకొని వచ్చే ఇలాంటి సూపర్ పాయింట్స్ చెప్తాడు మనోడు. అది బికాజ్ చాలామంది అనుకుంటాం సెకండ్ బ్యాటింగ్ చిన్న గ్రౌండ్ అని. కాదు, వికెట్ కష్టంగా ఉన్నప్పుడు చేస్ చేస్తాం బెటర్. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు చేస్ చేస్తామే బెటర్ ఇఫ్ యూఆర్ ఆర్సీబీ ఫ్యాన్. ఎస్, ఎనీవేస్, ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ సిఎస్కే టీం నుంచి ఈ మ్యాచ్లో ఎవరు పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది డివాల్డ్ బ్రేవిస్. ఎందుకంటే వికెట్లో బౌన్స్ ఉంది. సో సౌత్ ఆఫ్రికాను పుల్ మంచిగా ఆడతాడు, కట్ మంచిగా ఆడతాడు. ఇంకా ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్, వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే మంచి స్కిల్ ఉండాలి, తన దగ్గర ఉంది. అబ్సల్యూట్లీ. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే సిఎస్కే ప్లేస్ టు వాచ్ అవుట్. బౌలింగ్ విషయానికి వస్తే ఇలాంటి పిచ్ మీద నాకు తెలిసి జడేజా చాలా ఎఫెక్టివ్ ఉంటాడు. ఎందుకంటే బాల్ పడి గ్రిప్ అయి తిరిగే ఛాన్స్ ఉంది. ఇంకా జడేజా మనం ముందు కూడా చూసాము, విరాట్కి అగేన్స్ట్ కూడా మంచిగా వేస్తాడు. సో వేరే కొన్ని బ్యాట్స్మెన్కి అగేన్స్ట్ కూడా ట్రబుల్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి జడేజా నాకు తెలిసి ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేస్తాడు. ఓకే, ఈ పిచ్లో బౌన్స్ ఉంది కాబట్టి ఖలీల్ అహ్మద్ ఏమైనా ఎఫెక్టివ్ ఉంటాడా? డెఫినెట్గా ఉంటాడు. ఖలీల్ అహ్మద్ ఎఫెక్టివ్గా ఉండడని నేను అనట్లేదు, ఎఫెక్టివ్గా ఉంటాడు. కానీ జడేజా ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఓకే, ఐ విల్ మేక్ యూ పిక్ ఆర్సీబీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఆల్సో. మరి ఎవరు ఆర్సీబీ నుంచి? ఆర్సీబీ బ్యాటింగ్లో డెఫినెట్గా విరాట్ అయితే ఐ ఫీల్ విల్ హ్యావ్ ఎ గుడ్ రోల్. బట్ కానీ ఇంపాక్ట్ ఎవరైతే వేస్తారో నాకు అనిపిస్తుందో అది పాటీదార్. ఎందుకంటే సిఎస్కే దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు. ఆ స్పిన్నర్స్కి అగేన్స్ట్ మంచి బ్యాటింగ్ అంటే పాటీదార్ ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఇంకా బౌలింగ్లో అయితే డెఫినెట్గా భూవి ఇంకా హేజల్వుడ్ వాళ్ళు ఈ పిచ్ మీద సిఎస్కే బ్యాట్స్మెన్ కొద్దిగా ట్రబుల్ చేసి ఆడించే ఛాన్స్ ఉంది. ఓకే, సో విరాట్ కోహ్లీ ఇనిషియల్లీ స్టార్టింగ్లో కొంచెం
బాగా ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడటానికి వెళ్ళాడు. దాని తర్వాత రిజల్ట్స్ రాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విఫలమయ్యారు వాళ్ళు. సో ఇప్పుడు ఐ థింక్ ఈస్ ఫౌండ్ ఏ వే టు ప్లే అరౌండ్ విత్ అదర్ బ్యాట్స్మెన్. తను కొంచెం స్ట్రైక్ రేట్ తగ్గిన ఆడుతున్నారు, వేరే చుట్టూ ఫాస్ట్ ఆడుతున్నారు. షుడ్ ఈ కంటిన్యూ దిస్ సేమ్ ప్రొఫైల్ ఫార్ములా త్రూఅవుట్ దిస్ ఐపీఎల్? త్రూఅవుట్ ద ఐపీఎల్ కదా, కండిషన్స్ బట్టి. ఇప్పుడు ఈ వికెట్ కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ అట్లా ఆడొచ్చు. వేరే దగ్గర చేజ్ చేస్తుంటే చేజ్ ప్రకారంగా ఆడతాడు. కాకపోతే ఇట్లాంటి వికెట్ ఉన్నప్పుడు మాత్రము డెఫినెట్ గా. సో ఈ మ్యాచ్ అగైన్స్ సిఎస్కే అదే ఫార్ములా ఫాలో అవ్వాలి విరాట్, అంతేనా? 100%. ఓకే, వెరీ నైస్. ఓకే, సో ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ మాట్లాడాలంటే యంగ్ ఓపెనర్స్ ఉన్నారు సిఎస్కే దగ్గర. ఇటు పక్క ఇందాక హేజల్వుడ్ వీళ్ళు అంటున్నారు. మరి సిఎస్కే ఇది ట్యాకిల్ చేయాలంటే ఇలాంటి బౌలర్స్ని ఈ పిచ్ మీద ఏం చేయాలి? అంటే పెద్ద చేసేదేం లేదులే కానీ సీజన్లో, కానీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి బాల్ చూసి కొట్టడం మొదలు పెట్టండి చాలు. అవును, దానికంటే ఎక్కువ ఏం చేస్తారు? మంచి కట్ షాట్స్, పుల్ షాట్స్ ఆడాలి. అది కాకుండా బిసైడ్స్ ద లైన్ ఉంటే కొద్దిగా కట్ షాట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బౌన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటూ ద లైన్ వెళ్ళారంటే కంట్రోల్ చేయడం కష్టం. సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ సీజన్లో ఆల్రెడీ పోయిన సీజన్లో ఏం అడ్జస్ట్ చేసుకుంటారు? మరి బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు తీసుకురావాలి? మిడిల్ ఆర్డర్లో ఇంకెన్ని మార్పులు చేస్తారు? ఇప్పుడు డూబే ఉన్నాడు, జడేజా ఉన్నాడు, పైన కింద చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ గెలవాలి సిఎస్కి, చాలా ఇంపార్టెంట్ గేమ్ అది. టోర్నమెంట్ ఐ నో అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, కానీ ఇట్స్ కాదా? ఎందుకు ఇంపార్టెంట్ నాకు అదే అర్థం కావట్లేదు. ఆర్సీబీతో మ్యాచ్ అండి, ఇంపార్టెంట్ కాదా మీకు గెలవాలని? అట్లీస్ట్ ఐపీఎల్ ఫ్యాన్స్ ని కృషి చేయాలి కదా సిఎస్కే. అంటే ఆర్సీబీ మ్యాచ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ కి ఏమైనా గొడవలు ఉన్నాయో కానీ క్రికెటింగ్ వైజ్ ఆర్సీబీకి సిఎస్కేకి ఏం రైవల్రీ నాకు ఏం లేదంటారు అసలు. ఇట్లా ఉంటుంది, ఒక పక్క 5 ట్రోఫీలు ఉంటాయి, అట్లా 10 ఫైనల్స్ అంటే కొన్ని ఉంటాయి కదా. సో మన రైవల్రీ ఇదే చూపిస్తారు, 5 కప్పులు 5 కప్పులు 5 కప్పులు అంతే, ఇంకేం చూపారు అది ఒక్కటి తప్ప. మరి ఉన్నాయి కదా, ఉన్నాయి డెఫినెట్లీ. లేవండి, మీకు ఉన్నాయి, ముంబైకి ఉన్నాయి, సన్ రైజర్స్ కి ఉంది, డెక్కన్ చార్జర్స్ ఉంది. కాకపోతే ముంబైకి ఇంకా సిఎస్కేకి 2 ఉన్నాయి. ఆ 2 ఫ్రాంచైజెస్ మీరు ఆడారు, ఇంపార్టెంట్ రోల్ కూడా ఆడారు, మాకు తెలుసు. లేదు అట్లా అని కాదు, మనం ఏమి ఆర్సీబీని తక్కువ ఏం చేయట్లేదు. కాకపోతే రికార్డ్సే చూపిస్తున్నాయి కదా, ఎక్కువ మ్యాచ్లు గెలవలేదు సిఎస్కేతో అని. సో ఆఫ్ లైట్ గెలుస్తున్నారు, అదొక మంచి సైన్ వాళ్ళకి. కరెక్ట్. కానీ నేనేమంటే T20 ఫార్మాట్లో ఎప్పుడు ఎవరైనా గెలవచ్చు. అయితే ఇవాళ మ్యాచ్ అయితే జరుగుతుందో సిఎస్కే ఏమైనా చేంజెస్ ఏమైనా చేయొచ్చా? ఇందాక మీరు చెప్పిన ఏం చేంజెస్ లేవు. అంటే నేను ప్లేయింగ్ 11 లో అనట్లే, మిడిల్ ఆర్డర్ లో, బ్యాటింగ్ ఆర్డర్ లో శివం డూబే మంచి ఫామ్ చూపించట్లేదు. ఏం లేదు, అదే బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. సిఎస్కే ఎక్కువ చేంజెస్ చేయదు, సింపుల్ పెట్టుకుంటారు. ఆర్సీబీ ఒకవేళ వాళ్ళ పొటెన్షియల్ కాడారంటే సిఎస్కేని ఈజీగా ఓడిస్తారు. సో మొత్తం ఆర్సీబీ చేతుల్లో ఉంది ఇంటానికి ఇది. అసలు రాయుడు నోట్లోంచి ఇంటున్నావా ఈ మాటలు? ఓకే సరే, ఎనీవేస్ ఇంత చెప్పేసిన తర్వాత ఇంకా సిఎస్కే మేము నెక్స్ట్ ఇయర్ కోసం బిల్డ్ చేస్తున్నాం కదా సుమన్. ఓకే, రుతురాజ్ క్యాప్టెన్సీ గురించి ఎట్లా అనిపిస్తుంది మీకు? రుతురాజ్ మంచి క్యాప్టెన్, కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే యంగ్ టీం ఉంది, అన్సెటిల్ టీం ఉంది. దీన్ని క్యాప్టెన్ చేయడం కష్టము. ఇంకా ఎంఎస్ ధోని తర్వాత ఆయన షూస్ని ఫిల్ చేయడం కూడా కొద్దిగా కష్టం. కాబట్టి నేను అనుకోవటము ఇంకొక 1-2 సీజన్స్లో డెఫినెట్గా హీల్ బికమ్ అ బ్రిలియంట్ క్యాప్టెన్. వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీవన్ వాంట్స్ టు ఆస్క్, తలా ఎంఎస్ ధోని కంటిన్యూ చేస్తారా? హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ ఫర్ మెగా ఆప్షన్ అంటే 3 yearsకి. సో ఆ కమిట్మెంట్ ఇచ్చాడు, మరి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారా? హౌ ద సీజన్ ఇస్ గన్, వాట్ యూ థింక్, వాట్ ఈస్ అ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ దిస్? అందరి క్వశ్చన్ ఇదే ఉంది మైండ్లో. కమిట్మెంట్ ఇస్తే ఆయన మాట ఆయనే ఎండు. సో డెఫినెట్గా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాడు. ఎందుకంటే ఇట్లా ఈ సిచ్యువేషన్లో టీంని అయితే వదిలేసి వెళ్ళాడు. ఇక అది కాకుండా 25 ప్లేయర్స్లో ఇదో స్క్వాడ్లో అయితే ఉంటాడు. కాకపోతే ఆడతాడో లేదో తన ఇష్టం. సో స్క్వాడ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీంని ఇట్లా వదిలేసి వెళ్ళలేడు, స్పెషల్ ఇట్లాంటి సిచ్యువేషన్లో. రీబిల్డింగ్ ఫేజ్ నడుస్తుంది. సో డెఫినెట్గా సిఎస్కే విల్ కమ్ బ్యాక్, డోంట్ వరీ, మీరు అందరు ఆగండి, స్టార్ట్ అయింది రీబిల్డింగ్. సరే, ఎటు వచ్చేసాడు. ఆర్సీబీతో స్పెషల్ లవ్ కూడా ఉంది రాయుడుకి, అందుకని కొన్ని మీమ్స్ తీసుకొని వచ్చా మీ ముందుకి. రాయుడు రియాక్షన్ చూద్దాం ఈ మీమ్స్ చూసి. ఓకే చలో, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ వన్. ఈ మ్యాచ్ గురించి ఒకటి వచ్చింది, సోల్ గుడ్ మ్యాన్ పెట్టాడు. ఇది ఏంటంటే మీమ్, అబ్ తలా ఏక్ మ్యాచ్ ఆర్సీబీ కే అగేన్స్ట్ జితా దేగా और రాయుడు ఫిర్ సే పాగల్ హో జాయేగా. అంటే ఈసారి ఈ ఒక్క మ్యాచ్ ఎంఎస్ ధోని గెలిపిస్తే రాయుడు మళ్ళీ పిచ్చోడు అయిపోతాడు అని చెప్పేసి. అంటే ఈ మధ్య తెలుసు కదా మీమ్స్ బాగా నడుస్తున్నాయి, సిఎస్కేని మొత్తం ఎంఎస్ ధోని అనగా రాయుడు ఫుల్ సోషల్ మీడియా కానీ అన్ని చోట్ల ఫుల్ ఇట్లా భూమి ఉన్నాడు. మనం ఇట్లాంటి చిన్న చిన్న విక్టరీస్ పట్టించుకోం సుమన్, మేము ఓన్లీ ట్రోఫీస్ పట్టించుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న విన్స్, అది కూడా ఆర్సీబీ మీద గెలిస్తే పెద్ద మ్యాటర్ ఉండదు. అంతే అంటావా? ఇట్లా ఓకే ఇంకొక ట్వీట్ ఇక్కడ వచ్చిందంటే ఇంకొకటి, ఇది రిబిన్ అని చెప్పేసి మేము పెట్టాడిన. తను ఏంటంటే, అవర్ ఎజెండా నౌ క్లియర్ ఫర్ దిస్ సీజన్, ఇఫ్ సిఎస్కే విన్ ట్రోల్ రాయుడు, ఓకే ఇఫ్ సిఎస్కే లూజ్ బ్లేమ్ రాయుడు, ఇఫ్ ఆర్సీబీ విన్ ట్రోల్ రాయుడు. అంటే వాళ్ళ ఎజెండా ఓన్లీ ట్రోలింగ్ మీద ఉంటే టోర్నమెంట్ ఇట్లా గెలుస్తారు. అరే ట్రోల్ చేయాల్సింది మమ్మల్ని కాదు,
మీ మేనేజ్మెంట్ని, మీ ప్లేయర్ని ఎవరైతే సరిగా ఆడట్లేదో దాన్ని పట్టించుకోండి కదా. మమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తే మా ట్రోఫీలు ఏమన్నా మీకు వస్తాయా? రావుగా. ఎనీవేస్ బట్ ఆన్ ఏ సీరియస్ కానీ ప్లీజ్ ట్రోల్ చేసుకోండి. కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఏదో ఒక సీజన్ బాగా ఆడతారు, మంచిగా ట్రోల్ చేసుకో. కీప్ ట్రోలింగ్ అయితే. ఇంకోటి వచ్చింది ఇక్కడ, ఇంకోటి మేము ఏంటంటే ఇది సిల్లీ బాయ్ పెట్టాడు, కీప్ క్రైంగ్ రాయుడు బట్ సిఎస్కే కెన్ నెవర్ డూ ఎ కమ్ బ్యాక్ లైక్ ఆర్సీబీ. అంటే కమ్బ్యాక్ అంటే 2018 గుర్తుందా? దాన్ని అంటారు కమ్బ్యాక్. వావ్, నిజంగా చాలా మంచి కమ్బ్యాక్ చేశారు. ఇట్లా గెలిచాము. సో ఈ కమ్బ్యాక్ లో ఏంటి, ఆర్సీబీ ఏమైనా గెలిచిందా? లేదు, ఈ సీజన్ గెలుస్తారేమో. అంటే దేని కమ్బ్యాక్? జెర్సీ నెంబర్ 18, సీజన్ నెంబర్ 18. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్సీబీ ఈసారి మంచిగా ఇస్తారు. దట్ వే ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఆర్సీబీ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. ఇంకా ఐ ప్రే దట్ దే విన్ ది ఐపీఎల్. అబ్సల్యూట్లీ, సీరియస్లీ మీ అందరికి ఇష్టము. బెంగళూరు అంటే ఇష్టం లేదా సుమన్? చిన్నప్పటి నుంచి ఎన్ని మెమరీస్ ఉన్నాయి. చాలా ఒక స్టార్ 18 సీజన్ నాకైతే చాలా భరోసా ఉంది. అయితే ఒకటే టీం అడ్డుకుంటుంది ప్లీజ్. నా ఎక్స్ టీమే నా ఫేవరెట్. అంటే నా రెండు కళ్ళు లాగా, ఒకటి సిఎస్కే అయితే ఒకటి. నిజంగానే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ముంబై ఇండియన్స్ ఇంకా ఆర్సీబీ ఫైనల్కి వస్తారని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరగాలని నేను కోరుకుందాం మనం కూడా. సరే, కానీ జస్ట్ గివ్ మీ 2 రీజన్స్ వై దిస్ ఇయర్ ఆర్సీబీ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అవే గేమ్స్ రికార్డ్ ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ సిఎస్కే కూడా గెలవలే అవే గేమ్స్ 6. అది ఆర్సీబీ చేసి చూపించారు. దానికి కారణం ఏంటి? చెక్మేట్ పెట్టేస్తా, చెక్మేట్. సో నా ప్రకారం మెయిన్ కారణం ఏంటంటే బౌలింగ్లో ఎక్స్పీరియన్స్, ఇంకా బ్యాటింగ్లో ఇంటెంట్. ఈ రెండు ఎప్పుడు ఆర్సీబీ దగ్గర లేవు. సో ఈ ఇయర్ ఉన్నాయి కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నారు. కాపాడుకోండి పొజిషన్ని, గెలుస్తారు. గెలవాలని కోరుకుంటున్నాము. అదే తప్పుగా అనుకోకండి, నిజంగానే కోరుకుంటున్నాం. నిజంగానే. సో ఫైనల్ రాయుడు ఇవాళ మ్యాచ్కి వచ్చేస్తే మరి హూమ్ డూ యూ థింక్? ఆబ్వియస్లీ పై చేయి ఇక్కడ ఆర్సీబీ అంటారా? 100% ఆర్సీబీ పై చేయి. ఎందుకంటే ఫామ్లో ఉన్నారు, బ్రిలియంట్ క్రికెట్ ఆడుతున్నారు. సిఎస్కే స్ట్రగ్లింగ్ ఉంది. సో నేను అనుకుంటాం ఆర్సీబీ ఈజీగా గెలవాలి ఈ మ్యాచ్. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉండదంటే, అసలు రాయుడు ఇవాళ విన్నర్ పిక్ ఆర్సీబీ, ఐపీఎల్ ఛాన్స్ గుర్తుంది అంటున్నాడు. అన్ని మీమ్స్కి కూడా మనతో రియాక్షన్ ఇచ్చేసాడు. నాకైతే ఫుల్ మీల్స్ హాయిగా నిద్రపోతున్నాయి. అయితే విన్నర్ కూడా వచ్చేసింది మరి, అది కూడా రాయుడు నోట్లోంచి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాయుడు, చాలా మజా వచ్చింది. వచ్చే సంవత్సరం ఇదే టైంకి మళ్ళీ కలుద్దామని కోరుకుంటున్నాను, ఇదే సుమన్స్ డగౌట్ లో. కానీ పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఓకే, కొంచెం టేక్ ఇట్ ఫ్రమ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తారా? కొంచెం 100% సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చేస్తున్నాను. మీరు చేశారు ఆల్రెడీ? నేను చేసేసానా? నా ఫోన్ చేసేసా ఆల్రెడీ. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. నిన్న జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి కూడా స్లైట్లీ టచ్ చేసేద్దాం. ఇట్స్ అ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ. అందుకనే ఇన్ లెంత్ డిస్కస్ చేయబోతు అవ్వట్లే మ్యాచ్ గురించి, ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండి మస్ట్ విన్ సిచ్యువేషన్ ఉండి ఎస్ఆర్హెచ్ నుంచి. కానీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ బౌలర్స్ నుంచి. 224 రన్స్ ఇచ్చేసారు. గిల్ అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. సాయి సుదర్శన్ వన్స్ అగైన్ వాళ్ళు 7 ఓవర్స్లో 80+ రన్స్. అక్కడ నుంచి మళ్ళీ బట్లర్ వచ్చి దుమ్ము లేపేశాడు. చాలా మంచిగా ఆడారు, అసలు కంట్రోలే చేయలేరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ పవర్ ప్లేలోనే అసలు రన్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళకి. అసలు కొడుతూనే ఉన్నారు. ఓవర్లో 4 బౌండరీలు, ఇటు చూస్తే బౌండరీ, అటు చూస్తే బౌండరీ. సాయి సుదర్శన్ అయితే ఒక్క బాల్ పైకి లేపడం కింద నుంచే బౌండరీలు కొట్టేస్తున్నాడు. 200 స్ట్రైక్ రేటు, 200+ స్ట్రైక్ రేట్ సాయి సుదర్శన్. అని ఇక్కడ గిల్ కూడా 200 స్ట్రైక్ రేట్. బట్లర్ 160, 170 స్ట్రైక్ రేట్. మొత్తానికి వాళ్ళు 225 చేరుకున్నారు. మ్యాచ్ అక్కడే ఖతం అయిపోయింది. ఆ పిచ్ మీద గెలవాలి అంటే మంచి స్టార్ట్ రావాలి. మంచి స్టార్ట్ రాలే. అభిషేక్ శర్మ మీరు చూడొచ్చు, తను ఒక్కడే మంచిగా ఆడు 70+ రన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్వరు మంచిగా ఆడలేదు. ట్రావిస్ హెడ్ ఆడుతూ కొట్టాడు. పైకి రషీద్ ఖాన్ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అక్కడ నుంచి ఇషాన్ కిషన్ ఫామ్ కనపడలేదు, అస్సలు అవుట్ ఆఫ్ టచ్ అనిపించాడు. ఎక్కువ బాల్స్ తీసేసుకున్నాడు, అక్కడ ఫరక్ పడింది. అండ్ దెర్ వాజ్ నో కాంపిటేటివ్నెస్. క్యాచెస్ వదిలేరు ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు. బ్యాటింగ్లో కూడా ఇంటెంట్ మెజ్లో లేదు, కొడతానికి వెళ్ళినా తగలే. వాళ్ళ గేమ్ ప్లాన్స్ గుజరాత్ టైటన్స్ది చాలా మంచిగా ఉంటుంది. వై దే ఆర్ టేబుల్ అంత పైన అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. ప్రసిద్ధ్ కృష్ణ ఏంటి 4 runs per over 4 ఓవర్స్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అవుట్ స్టాండింగ్ బౌలింగ్. మొత్తానికి కాంట్ గో బియాండ్ దిస్. ఎస్ఆర్హెచ్ హోప్స్ ఈ మ్యాచ్తో అయిపోయినట్టే. నేను మ్యాచ్తో 4 మ్యాచ్లు ఉన్నాయి, 4 గెలిచినా వేరే మ్యాచెస్ మీద డిపెండ్ అయి ఉంటారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. లెట్స్ బీ ప్రాక్టికల్. మన ఛానల్లో మీకు ఊరికనే హోప్ ఐ డోంట్ వాంట్ బిల్డ్. ఇంకా ఛాన్సెస్ లేవు ఎస్ఆర్హెచ్కి. అంటే అవుట్ సైడ్ ఛాన్స్ ఎట్లా అంటే వేరే మ్యాచెస్ మన వైపు పడాలి, మనం 4 మ్యాచ్లు గెలవాలి, అదేమి ఇప్పుడు కనపడట్లేదు. విచ్ ఇస్ హైలీ చాలా కష్టం అనిపిస్తుంది. పాయింట్ 0 ఏదో ఉంది, విచ్ ఇస్ నాట్ రియలీ పాసిబుల్. లెట్స్ బీ ప్రాక్టికల్. దట్స్ ఇట్ గైస్. ఈ మ్యాచ్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఏం లేదు. ఐ ఆల్సో నో యూ మస్ట్ బీ డిసప్పాయింటెడ్ యాజ్ ఎ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. అండ్ మరి వీడియో అంతా ఎట్లా అనిపడింది లెట్ మీ నో. ఇందాక రాయుడుతో కూడా చేసాం మనం ప్రీవ్యూ. వాట్ యూ థింక్ అబౌట్ ఇవాళ మ్యాచ్? ఐ వాంట్ యూ టు కమెంట్ ఇవాళ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మీ ప్రకారం. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.